ఇది రియల్ స్టోరీ. నా సబ్స్క్రైబర్ లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీ స్టోరీ. తను 4th మంత్ లోకి వచ్చాక డాక్టర్ తనని స్కాన్ చేయించుకోమన్నారు. తను వెళ్ళి స్కాన్ చేయించుకుంటున్నప్పుడు తనకి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి డాక్టర్ చెప్పారంట తన బేబీకి. సో బేబీని అబార్ట్ చేయించుకోవడం మంచిది అని చెప్పారంట. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ల్యాక్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ మనకి డాక్టర్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు 3 months నుంచి, అట్లీస్ట్ 3 months నుంచి అయితే ముందు మనల్ని తీసుకోమంటున్నారు. ఎవరిని మదర్ అండ్ ఫాదర్ ఇద్దరిని తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. అలా కానీ సిచ్యువేషన్ లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయ్యాక డాక్టర్ ఏం చేస్తున్నారంటే 3 months అంటే ఎన్టీ స్కాన్ అయ్యే వరకు అయితే మనకి ఫోలిక్ యాసిడ్ ని వేసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ డాక్టర్ పాపం ఏం చెప్పారంటే ఆవిడ ఫోలిక్ యాసిడ్ రాయడం ప్రిస్క్రిప్షన్ లో రాశారు, బట్ ఇది వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు అని ఒక ట్యాగ్ ఇచ్చారు దానికి. ఇదంతా మ్యాండేటరీ కాదు అని చెప్పారంట. ఆ ఒక్క రీజన్ వల్ల తను ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం మానేస్తుంది. మనకి ఏ నాలెడ్జ్ లేకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని. అలాంటి వాళ్ళు ఇది వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు అని చెప్పడం చాలా విషాదకరమైన విషయం అన్నమాట ఇది. సో మనం ఏం చేస్తాము, సరిగ్గా వేసుకోమన్న టాబ్లెట్లే మనం సరిగ్గా వేసుకోము. అలాంటిది ఇది వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు అంటే కంపల్సరీ మనం స్కిప్ చేస్తాము. అలాగే స్కిప్ చేయడం జరగడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సో అబార్ట్ చేశారు. ఇలాంటి మిస్టేక్ ఎవరు చేయకూడదని చెప్పి తను ఈ వీడియో నా ఛానల్లో పోస్ట్ చేయమంది. జాగ్రత్తగా ఏ టాబ్లెట్ నైనా 1కి 2 సార్లు అడిగి యూజ్ చేయండి.